వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దక్కడం లేదా? ఇక ఆలస్యం చేయకండి. ఈ వ్యాపారం చేయడం ద్వారా సొంత కాళ్ళపై నిలబడే అవకాశం. అంతేకాదు ప్రతి నెల చక్కటి ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మంచి సీజనల్ బిజినెస్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే వెంటనే ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి. తద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం ఎండలో తిరిగి చల్లటి గోలీ సోడా తాగితే వచ్చే అనుభూతి మాటల్లో చెప్పలేం. రాను రాను కూల్ డ్రింక్స్ దెబ్బకు ప్రస్తుతం గోలీ సోడా అనేది కరువైపోయింది. అయితే ఇప్పుడిప్పుడే గోలీ సోడా మళ్ళీ ఫేమస్ అవుతోంది. జనం కూడా గోలీ సోడాను తాగేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీన్ని మీరు వ్యాపార అవకాశంగా మార్చుకునే వీలుంది. ప్రస్తుతం మార్కెట్లో గోలీ సోడాలను విక్రయించే సంస్థలు అనేకం ఉన్నాయి. ఈ సంవత్సరం నుంచి మీరు డీలర్షిప్ తీసుకోవడం ద్వారా వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు. ముఖ్యంగా గోలీ సోడా తాగేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. మీరు జన సమర్థంగా ఎక్కువగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుని గోలీ సోడా షాప్ను ఓపెన్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో గోలీ సోడా ఆకారంలో ఉండే సీసాల్లో కూల్ డ్రింక్స్ పోసి విక్రయిస్తున్నారు. ఇవి అనేక రకాల ఫ్లేవర్లలో లభ్యమవుతున్నాయి. గోలీ సోడా వ్యాపారం చేయాలంటే సొంతంగానే సోడా సీసాలను కొనుగోలు చేసి అందులో పానీయం పోసేవారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. నేరుగా గోలీ సోడా డీలర్షిప్ తీసుకుని వారి వద్ద నుంచి గోలీ సోడా కార్టన్లను తెచ్చుకుని విక్రయించవచ్చు. తద్వారా మంచి ఆదాయం పొందే అవకాశాలున్నాయి. అలాగే హోటల్స్, బేకరీ వీటిల్లో కూడా మీరు సప్లై చేయొచ్చు. తద్వారా అదనపు ఆదాయం పొందొచ్చు. డిమాండ్ ఎక్కువగా ఉంటే 1-2 సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయాన్ని ఎక్కువగా పొందొచ్చు. ఒక్కో గోలీ సోడా 30 నుంచి 40 రూపాయలు విక్రయిస్తున్నారు. దీనిపై కమిషన్ 10 రూపాయలు ఉండే అవకాశం ఉంది. ఈ లెక్కన 200 సీసాలు అమ్మితే 2,000 రూపాయల వరకు ప్రతిరోజు సంపాదించవచ్చు. నెలకు 60,000 నుంచి 1,00,000 వరకు సంపాదించవచ్చు. ఇక నేషనల్ హైవే 7 రహదారి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో ఇనుపాముల గ్రామం కేతపల్లి మండలం పరిధిలో ఉన్నది. దీనిపై ఎస్కే మదారి షాప్ గత 3 సంవత్సరాల నుంచి నిమ్మ సోడా వ్యాపారం చేస్తున్నారు. ఎండలో దూర ప్రయాణాలు చేసేవారు ఇక్కడ కొద్దిసేపు సేద తీరి జ్యూస్ తాగి వెళుతూ ఉంటారు. ఈ వ్యాపారం చేస్తే మొదట్లో 5 రూపాయల గ్లాసులు అమ్మేవారు. నిమ్మకాయల రేట్లు పెరగడం వల్ల ప్రస్తుతం రేటు 20 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇక్కడ ఒక సోడా, నిమ్మకాయ సోడా, సుగంధ సోడా, యాపిల్ సోడా వీటన్నిటికీ ప్రజల నుంచి అమితంగా ఆదరణ ఉంది. ధనిక, పేద, మధ్యతరగతి అన్ని తరగతుల వారు ఇక్కడే తాగుతారు. ప్రతిరోజు 1,500 నుంచి 2,000 రూపాయల ఆదాయం ఉన్నట్లు పాషా తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.